కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు వారం రోజుల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సింది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ నరసింహరావు లైన్లో అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి రాబోతున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్న వెంటనే కేబినెట్ సమావేశము ప్రారంభమవుతుంది. అయితే గతానికంటే కూడా ఈ కేబినెట్ సమావేశం అయితే కొంత ప్రత్యేకమైనదనే చెప్పొచ్చు. కేంద్ర కేబినెట్ తరహాలో ఈసారి కీలకంగా ఈ సమావేశాన్ని, కేబినెట్ సమావేశాన్ని రాష్ట్ర సర్కారు నిర్వహించబోతా ఉంది. సుపరిపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ సమావేశం విషయంలో. అందులో ప్రధానంగా త్వరితగతిన తీసుకున్నటువంటి నిర్ణయాలు త్వరితగతిన గ్రౌండ్ కావడానికి, వాటిపైన ఎప్పుడు పర్యవేక్షణ చేసే విధంగా, సమీక్ష చేసే విధంగా ఉండేందుకు వీలుగా ప్రతి నెలలో 2 సార్లు 15 రోజులకోసారి ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే అది కూడా మంత్రులకు ముందస్తు షెడ్యూల్ లేకుండా, షెడ్యూల్కు ఇబ్బందులు లేకుండా ఉండడం కోసము ముందు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలోనే నెక్స్ట్ జరిగేటువంటి కేబినెట్ సమావేశ తేదీని కూడా ఖరారు చేయాలనేటువంటి నిర్ణయాన్ని, ఆదేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఆ మేరకు గత నెలలో 23వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే ఈరోజు అంటే జూలై 10న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసి ఆ మేరకు ముందుగానే సమాచారాన్ని ఇచ్చారు. సో ఆ మేరకు ఈరోజు జరుగుతుంది. అయితే కేబినెట్ తరహాలోనే ప్రతి 3 నెలలకోసారి గత కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటిపైన కూడా సమీక్ష చేయాలనేటువంటి మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఇది సెంట్రల్ కేబినెట్లో ఈ సిస్టమ్ ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఆ విధంగా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఇప్పుడు మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి 19వ కేబినెట్ సమావేశం ఇది. ఇప్పటివరకు 18 సమావేశాలు జరిగాయి. దాదాపుగా 300 పైచీలకు నిర్ణయాలు తీసుకున్నారు ఆ కేబినెట్ సమావేశాల్లో. సో ఈ సమావేశంలో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది, వాటిపైన అవి ఏ దశల్లో ఉన్నాయి, ఆ పనులు పూర్తయినవేంటి, లేదంటే మధ్యలో ఉన్నటువంటి పనులేంటివి, అసలు ఇప్పటి వరకు ల్యాండ్ కానటువంటి పనులు ఏమున్నాయనేటువంటి దానిపైన ఈరోజు సమీక్ష చేసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆ మేరకు ఇప్పటికే అధికారులంతా కూడా ఆ స్టేటస్కు సంబంధించి కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి వాటి స్టేటస్కు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరాలు తీసుకొని ఈరోజు కేబినెట్ సమావేశానికి కూడా విభాగాల వారిగా హాజరు కాబోతా ఉన్నారు. సో దాంతో పాటుగా ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పినటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారు చేసుకొని పోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే రిజర్వేషన్ల పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన తర్జనా భర్జనా పడుతుంది. జీవో తీసుకొని జీవో విడుదల చేసి జీవో ప్రకారం ముందుకు వెళ్ళాలా, లేదనంటే గవర్నర్తో ఆర్డినెన్స్ తెప్పించి ఆ మేరకు ముందుకు వెళ్ళాలా, ఒకవేళ వాటికి ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనేటువంటి దానిపైన ఈరోజు కీలకంగా ఈ సమావేశంలో చర్చించి రిజర్వేషన్లపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఈరోజు సమావేశంలో ఒక క్లారిటీ రాబోతా ఉంది. శ్రీనివాస్. రైట్ నర్సింగ్.